can classify it to bacterial, viral, fungal, parasitic. ఇలా we can classify. Being the bacterial disease వచ్చేసి brucellosis, leptospirosis, listeriosis, tuberculosis ఇలాంటివి ఉంటాయి. వైరల్ లో వచ్చేసి rabies, gibberellic encephalitis, Escherichia disease, dengue and most జిల్లా డిఎంఎడ్హెచ్ఓ గారు డాక్టర్ గారికి, డాక్టర్ కృష్ణమోహన్ గారికి, డాక్టర్ రవలి గారు, డాక్టర్ జ్ఞానశేఖర్ డాక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెడికల్ స్టాఫ్, అట్లనే ముఖ్యంగా పోలీస్ స్టాఫ్ తీసుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా నమస్కారం. అనేది జూనియర్ సిస్టర్ డే సెలబ్రేషన్ చేసుకోవాల్సిన ఎందుకు వచ్చింది. 1885లో ఫ్రెంచ్ సైంటిస్ట్ లూయిస్ పాస్చర్ ఒక పిల్లవాడికి, కుక్క కలిసిన పిల్లవాడికి వ్యాక్సిన్ తయారు చేసి ఆ డేన అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా ఆయన ఇనాగ్రేట్ చేసి వాడిని రేబీస్ నుంచి కాపాడాడు. ప్రతి షార్ట్ పీరియడ్లో మన ఇండియా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన ఉందని అందరూ ప్రొటెక్ట్ అయ్యేదాం. సో అట్లా వ్యాక్సినేషన్ చాలా ప్రివెంటివ్ కాబట్టి మనం వ్యాక్సినేషన్ బాగా ఫోకస్ పెట్టాలి. మా దగ్గర ఉంటే ఏదైతే వ్యాక్సినేషన్ పిల్లలకి, చిన్నపిల్లలకి, బేబీలకి ఇస్తామో నాకు కూడా ఇప్పుడు ఏ వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్